అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత సుమాంజలులు తెలియజేసుకుంటూ వైదిక ధర్మాలు, వేద ధర్మాలు, వేదములు, వేదార్థములు, వైదిక విజ్ఞానముల గురించి మనం వేదసారం అనే కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ 10 మందికి తెలియచేస్తూ ఉన్నాం. అందులో భాగంగా పంచదశ కర్మలలో గర్భాధానం, పుంసవనం, సీమంతం, ఉన్నయనం అనే కార్యక్రమాలు, ఈ సంస్కారాలన్నీ కూడా గర్భంలో ఉండేటువంటి శిశువుకు చేయాల్సినటువంటి సంస్కారములు. అదే విధముగా శిశువు బయటికి వచ్చిన వెంటనే చేయాల్సినటువంటి సంకల్పం, సంస్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ఈ కార్యక్రమము ద్వారా పంచదశ సంస్కారాలలోని శిశువుకు ప్రత్యక్షముగా చేయాల్సినటువంటి ప్రథమ సంస్కారం జాతకర్మ. దీనిని వ్యవహార భాషలో పురుడు అనేటువంటి భాషతో వ్యవహరిస్తూ ఉంటారు. అందులో భాగంగా దీనికి సంకల్పం ఏ విధంగా చేయాలి అనగా, గర్భము నుండి శిశువు బయటికి రాకముందే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కూర్చొని సంకల్పాన్ని ఆచరిస్తారు. అలా ఆచరించిన తర్వాత గర్భము నుండి శిశువు బయటికి రావడానికి గదిలోకి తల్లి వెళుతోంది. వెళ్ళిన తర్వాత అక్కడ నాళచ్ఛేదన చేసేటువంటి కార్యం ఒకటి ఉంటుంది. దానినే ప్రేగుబంధము అని అంటారు. పేగుని అక్కడ కత్తిరిస్తారు. కత్తిరించేటువంటి కార్యక్రమాన్నే మనం జాతకర్మ అని అంటున్నాం. ఆ జాతకర్మకు చెప్పేటువంటి సంకల్పం ఈ విధంగా ఉంటుంది. అస్య కుమారస్య గర్భదోష ఉపశమనార్థం అనగా, మనిషికి అనేకమైనటువంటి జన్మలు ఉన్నాయి. అందులో గర్భావాసంలో ఉండేటువంటి నరకం విపరీతముగా ఉంటుంది. అంటే గర్భము ధరించినటువంటి సమయం నుండి గర్భస్థధారణే దుఃఖం విషమే భూమి వర్త్మని, గర్భధారణ చేసినప్పటి నుండి భూమిపైకి వచ్చేంత వరకు కూడా బిడ్డడు కడుపులో ఉండి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. దానిని గరుడ పురాణం 6వ అధ్యాయం ఈ విధంగా చెప్తోంది. అంటే గర్భంలో ఉన్నప్పుడు తల్లికి అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు వేడి పదార్థాలు తాగినప్పుడు, అదే విధముగా అనేకమైనటువంటి ద్రవ్యాలను తింటూ ఉంది. పులుపు, కారం వగైరా ఇవన్నీ. వీటన్నిటి ద్వారా శిశువు కడుపులో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ గర్భదోషము ఉపశమనము కావడానికి చేయాల్సినటువంటి సంకల్పం ప్రథమముగా జాతకర్మ సంకల్పం. దాన్ని ఈ విధంగా చెప్పాలి. గర్భదోష ఉపశమనార్థం అవ్యాహతయః ఆయురారోగ్య ఐశ్వర్య బల పుష్టి ప్రజ్ఞామేధ జనన సిద్ధ్యర్థం జాతేన కర్మణ సంస్కరిష్యే. ఆ గర్భంలో ఉన్నప్పటి నుండి బలము, పుష్టి, ప్రజ్ఞ, మేధస్సు ఇవన్నీ వృద్ధి చెందాలి అనేటువంటి ఆకాంక్షతో సంకల్పాన్ని, ప్రథమ సంస్కారాన్ని తండ్రి సంకల్పం చెయ్యాలి. అలా చేసిన తర్వాత పుట్టినటువంటి శిశువుని ఆ లోపలి నుండి తీసుకొని బయటికి వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఒక మంత్రము చేత దర్భలను పెట్టి అభిమంత్రణ చేయమని చెబుతూ ఉన్నారు. దానినే దివస్పరి అనువాకం అని అంటారు. అక్కడ శిశువుని ఏ విధంగా తాకాలి అంటే, పవిత్రం వై దర్భా యద్దర్భమయీ రశనా భవతి పునాత్యే వైనం పూతమేనం మేధ్యమాలభతే. దేవదానవులు మందర పర్వతాన్ని పెట్టి కూర్మము పైన
అటు ఇటు చిలికినప్పుడు కూర్మము పైనుండి ఉండేటువంటి కొన్ని రోమములు ఊడి నీళ్లలో కలిసిపోయాయి. అవి దర్భలుగా మారాయి అని మనకు చెబుతూ ఉన్నారు. ఆ విధముగా దర్భలు అనేటువంటి పవిత్రత ఎందుకు వచ్చినాయి అని అంటే విష్ణుమూర్తి యొక్క శరీరము యొక్క కేశములు, అందువలన అవి పవిత్రమైనటువంటి దర్భలు అని మనకు అనేకమైనటువంటి పురాణ కథల సారాంశముగా మనకు తెలియవస్తుంది. అలాంటి దర్భలని ఆ పుట్టినటువంటి శిశువు తలపైన ఉంచి ఈ అనువాకాన్ని జపించాలి. అది ఏమి అనువాకం అంటే దివస్పరిప్రథమం జగ్నే అగ్నిరస్మద్వితీయం పరిజాత వేదాః తృతీయమప్సు నృమనా అజస్రమిందాన ఏనం జరతే స్వాధీః అనేటువంటి మంత్రాన్ని అక్కడ ఉచ్చారణ చెయ్యాలి. ఈ విధముగా అనువాకమంతా జపించిన తరువాత ఏమి చెయ్యాలి అని అంటే శిశువుని దర్భలు పెట్టి అభిమంత్రణ చేసిన తరువాత దృశానో రుక్మ ఉర్వ్యావ్యద్యౌ దుర్మర్షమాయుశ్రియే రుచానః అగ్నిరమృతో అభవద్వయోభిర్యదే నంద్యౌ రజనయత్సురేతాః అస్మిన్నహమితి యజుషా. యజుషా అంటే తండ్రి అని అర్థం. స్వదక్షిణాంకముపవిశ్య కుడి తోడపైన అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పుట్టినటువంటి శిశువుని ఆ తొడపైన ఉంచుకోవాలి. ఉంచుకొని అక్కడ ఈ విధంగా చెప్పాలి. ఏమని అంటే అంగాదంగాత్ సంభవసి హృదయాదతి జాయసే ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం. నా యొక్క ప్రతిరూపం ఈ శిశువు కాబట్టి ఆత్మావై, నా యొక్క ఆత్మనే ఈ శిశువు అని ఆ శిశువును చూస్తూ తల్లిని చూస్తూ అక్కడ చెప్పాలి. చెప్పినప్పుడు దీనికి సంస్కారం ఈ విధముగా చేయబడుతుంది. చూసిన తర్వాత నుదురుని వాసన చూడమని చెప్పినారు. దానికి ఒక మంత్రం ఉంది, వైదిక మంత్రం. తాభ్యామేవ మూర్ధాన్ యవఘ్రానం అని వైదిక సూత్రం. ఆ సూత్రాన్ని చెప్పి అక్కడ అంగాదంగాత్ సంభవసి హృదయాదతి జాయసే ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం అశ్మా భవ పరశుర్భవ హిరణ్యమస్తృతం భవ పశూనాం త్వా హింకారేనాభిజిగ్రామ్యసౌ. ఏ నక్షత్రములో ఏ పాదములో ఏ సమయములో పుట్టినాడో ఆ సమయానుసారం ఆ తిథిలో ఉండేటువంటి నక్షత్ర పాదాన్ని గుణించి అక్కడ ఆ నక్షత్రాన్ని అసౌ అనేటువంటి శబ్దం వచ్చే దగ్గర ఏ పాదము ఏ నక్షత్రము అని అక్కడ చెప్పమని చెప్పేసి మనకు ఆపస్తంభ మహర్షి, బోధాయన మహర్షి మనకు పేర్కొన్నారు. ఈ విధముగా జాతకర్మ సంస్కారంలో మొదటి లక్షణం పూర్తి అవుతోంది. తరువాత విధానం మనం తెలుసుకుందాం. అలా ఆ విధముగా నక్షత్ర పాదమును నక్షత్రమును తిథిని ఉచ్చారణ చేసిన తర్వాత దర్భలతో నిష్టర్క్యం కట్టమని చెప్పినారు. అన్నింటికంటే అతి పవిత్రమైనటువంటివి దర్భలు. ఆ దర్భల చేత నిష్టర్క్యం అనగా దర్భముడిని కట్టి అగ్రముల చేత దధి మధు ఘృతము, దధి అనగా పెరుగు, మధు అనగా తేనె, ఘృతము అనగా నెయ్యి, ఆవు నెయ్యి, ఈ మూడింటి మిశ్రమాన్ని ఆ దర్భ చేత ఒక దగ్గరికి కలిపి ఆ అబ్బాయి యొక్క పుట్టినటువంటి శిశువు యొక్క నాలికకు తాకించాలి. అది ఏ విధమైనటువంటి మంత్రం? మేధాంతే దేవస్సవితా మేధాం దేవీ సరస్వతి మేధాంతే అశ్వినా ఉభావాధత్తాం పుష్కరస్రజా త్వయి మేధాం త్వయి ప్రజాం త్వయి యజ్ఞిస్తేజో దధాతు త్వయి మేధాం త్వయి ప్రజాం త్వయీంద్ర ఇంద్రియం దధాతు త్వయి మేధాం త్వయి ప్రజాం త్వయి సూర్యో భ్రాజో దధాతు అనేటువంటి మంత్రములను చెప్పి ఆ శిశువు యొక్క నాలికకు మహావ్యాహృతులు భూః భువః సువః అనేటువంటి నామములను చెప్పి ఆ తేనె, నెయ్యి, దధి, పెరుగు యొక్క మిశ్రమాన్ని ఆ నాలికకు తాకించమని మనకు వైదిక శాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఆ తరువాత ఏమి చెయ్యాలి అని అంటే క్షేత్రీయమైనటువంటి రోగములు ఏదైనా ఉంటే తొలగిపోవడానికి క్షేత్రియైత్వేతి పంచభిర్మంత్రైః సకృత్సనాపజేత్. పుట్టినటువంటి బిడ్డడికి చేసేటువంటి సంస్కారములో ఈ మంత్రముల చేత
ప్రోక్షణ కానీ లేక పూర్తిగా వారిని కడగడం కానీ స్నానము కానీ ఆచరింపచేయమని చెప్పినారు. అది ఏ విధమైనటువంటి మంత్రములు? ఆ మంత్రములను మనం విందాం. క్షేత్రియయిత్వా నిర్వృత్యయిత్వా ద్రోహో ముంచామి వరుణస్య పాశాత్ అనాగసం బ్రహ్మణే త్వా కరోమి శివేతే ద్యావా పృథివీ ఉభే ఇమే శంతే అగ్నిః సహాద్భిరస్తు శంద్యావా పృథివీ సహౌషధీభిః శమంతరిక్షం సహ వాతేన తే శంతే చతస్రః ప్రదిశో భవంతు యా దైవీశ్చతస్రః ప్రదిశో వాతపత్ని రభిసూర్యో విచష్టే తాసాం త్వా జరస ఆదధాభి ప్రయక్ష్మ ఏతు నిర్వృతిం పరాచైః అమోచయక్ష్మాద్దురితాదవర్త్యై ద్రుహపాశాన్నిరృత్యై చోదమోచి అహా అవర్తిమవిదత్స్యో నమప్యభూద్భద్రే సుకృతస్య లోకే సూర్యమృతం తమసోగ్రాహ్యాయద్దేవ అసృంజన్యసృజన్యేన సహ ఏవమహమిమం క్షేత్రయాజ్యామి శగుంసా ద్రోహో ముంచామి వరుణస్య పాశాత్. ఇదే మంత్రముని అథర్వవేదంలో క్షేత్రియ రోగములను తొలగించడానికి ఏర్పాటు చేసినటువంటి మంత్రముగా శౌనక మహర్షి మనకు అందించినారు. దానిని చెప్పి ఆ పుట్టినటువంటి శిశువుని పూర్తిగా శుభ్రము చేయమని ఈ మంత్రముల చేత ఈ సంస్కారములో పేర్కొనబడినది. ఆ తరువాత తల్లి ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని తన యొక్క చనుబాలను ప్రప్రథమంగా ఇవ్వడానికి ఏర్పాటు చేయాలి. అక్కడ చెప్పేటువంటి మంత్రం మాతే కుమారమితి అని అక్కడ మొదటిసారిగా చనుబాలు ఇవ్వాలి. మాతే కుమారగు రక్షో వధీన్మాదేనుదత్యాసారిణీ ప్రియాధనస్య భూయా ఏధమానాస్వే గృహే. ఇప్పుడు ప్రప్రథమంగా భూమికి నమస్కారం చేయాలి తల్లిదండ్రులు ఇద్దరు కూడా. ఏమని అని అంటే పుట్టినటువంటి బిడ్డని మేము భూమిపైన భారముగా ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భూతల్లి తనకు ఆశీర్వనుగ్రహాలు ఇవ్వాలి అని భూమికి నమస్కారం చేస్తారు. అది ఏ విధముగా చేయాలి అనేటువంటి లక్షణం మనకు వైదిక పరంగా ఈ విధంగా చెబుతూ ఉన్నారు. అయం కుమారో జరాందయతు దీర్ఘమాయు యస్మై త్వగ్స్తన ప్రప్యాయాయుర్వర్చో యశో బలం యద్భూమేరు హృదయం దివి చంద్రమసి శ్రితం తదుర్విపశ్యం మాఘం పౌత్రమఘగుం మృదం పృథివిత్వయా ధృతా లోకా దేవిత్వం విష్ణునా ధృత త్వంచ ధారయ మాం దేవి పవిత్రం కురుచాసనం. అనేకమైనటువంటి భూమిపైన 82 లక్షల కోట్ల జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మాకు పుట్టినటువంటి శిశువు ప్రప్రథమంగా భూమిపైన అడుగులు వేయడానికి, భూమిపైన జీవించడానికి నీ ఆజ్ఞ కావాలి అని భూమికి నమస్కారం చేసి భూమిర్భూమ్నాత్ ద్యౌః వరుణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవ్యదితే అగ్నిమన్నాదమన్నాద్యాయాదధే అని భూతల్లికి నమస్కారాన్ని చేసి వీడికి ఆశీర్వదించండి, ఈ శిశువుని ఆశీర్వదించండి అని భూమికి ప్రథమ నమస్కారాన్ని తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అర్చిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వైదిక సాంప్రదాయాల్లో జరిగినటువంటి వృత్తాలు, విశేషాలు. వీటినంటింటినీ ఏ విధంగా చెయ్యాలి అని మనకు సైన్స్ అనేటువంటి శబ్దము పుట్టకముందే మనకు ఋషులు ప్రాచీనమైనటువంటి గ్రంథాలలో పంచదశ సంస్కారములు, షోడశ సంస్కారములు అనేటువంటి విధానముగా మనకు అందించినారు. అందించడం వల్ల మనం ఈ వైదిక విజ్ఞాన శాస్త్రాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం, తెలియజేయదలుచుకున్నాం, తెలియచేస్తూ ఉన్నాం. అందువలన ఈ వేదసారంలో మనం చూస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా 10 మందికి అందించి మనము కూడా 10 మందికి తెలియచేసేటువంటి విధానముగా ఈ విషయాలన్నింటినీ కూడా తెలియచేయడానికి తోడ్పడుతూ ఉండాలి. అందులో జాతకర్మలో మనము చేసేటువంటి లక్షణము గురించి అన్నీ కూడా ప్రతి విషయాన్ని ఆచమనము దగ్గర నుండి ఆసనము వేసేటువంటి విధానం, ప్రాణాయామ లక్షణం, ఈ విధముగా ఒక్కొక్క ధారావాహికలో ఒక్కొక్క విధానంగా మనం తెలియచేస్తూ ఉన్నాం. అందులో సంస్కారంలో శిశువుకు స్వయముగా చేసేటువంటి సంస్కారం జాతకర్మ గురించి మనం ఈరోజు తెలియపరుచుకుంటూ ఉన్నాం. అక్కడ పుట్టినటువంటి ఈ శిశువు అనేకమైనటువంటి వైదిక కార్యాలు లేదా ఆచరించదగినటువంటి సామాన్య కార్యక్రమాలకు తనకు పిశాచుల బాధ, రాక్షసుల బాధ ఇవన్నీ ఉంటాయి.
కావున వీటినన్నింటినీ తట్టుకొని తాను జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. కాబట్టి వైదిక ధర్మంలో ఉండేటువంటి కార్యాన్ని అక్కడ చేయమని చెప్పేసి తన ఇంటికి ప్రతి ఒక గృహానికి రాజాశ్రమస్థుడు అని ఒకరిని ఏర్పాటు చేసి ఉంటారు పెద్దలు. వాళ్ళు చెప్పిన విధానముగా ఈ విధముగా ఆచరించాలి. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, నేను ఆచరిస్తున్నాను ఈ శుభమైనటువంటి తిథి యందు ఏమని అంటే భగవదాజ్ఞ భగవత్ కైంకర్య స్వరూపం పరమేశ్వర ప్రీత్యర్థం, భగవత్ ప్రేరణ చేత నా యొక్క వంశము వృద్ధి చెందుతున్నది. కావున దానికి గాను నేను ఇక్కడ పుట్టినటువంటి శిశువును అనయోర్ బాలసూతికయో చాండాలాది పిశాచేభ్యో రక్షణార్థం ఫలీకరణ హోమం కరిష్యే. ప్రతి మనిషి ఇంట్లో నిత్య నైమిత్తికాల్లో స్నానం, సంధ్యా, జపో హోమో, దేవతానాంచ పూజనం, ఆతిథ్యం వైశ్వదేవాంచ షట్కర్మాణి దినే దినే అని మనకు షట్కర్మలలో హోమం అనేటువంటి లక్షణం ఉంది. ఆ హోమగుండంలో ఫలీకరణ మిశ్రమం, ఫలీకరణము అనగా వడ్ల యొక్క పొట్టుని ఫలీకరణము అంటారు. బియ్యపు గింజ పైన వచ్చేటువంటి పొట్టుని ఫలీకరణం అంటారు. అందులో శ్వేత సర్షపాలు అనగా తెల్ల ఆవాలని, ఆ వడ్ల పొట్టుని, ఆ తరువాత నెయ్యిని ఒక దగ్గరగా కలుపుకొని కొన్ని మంత్రముల చేత అక్కడ మరుద్గణానికి, సూర్యగణానికి, దేవతా గణములకు తన యొక్క శక్తి కొలది ఆహుతులను ఇవ్వడం వలన పిశాచుల ద్వారా, రాక్షసుల ద్వారా రక్షణ పొందుతారు అని ఈ విధంగా చెప్పబడ్డది. అక్కడ ముందుగా హోమగుండం దగ్గర అదితేను మన్యస్వ, అదితి దేవతల్లారా మీ అనుమతి నేను తీసుకుంటున్నాను. అనుమతేను మన్యస్వ, సరస్వతేను మన్యస్వ. తర్వాత సరస్వతీ దేవతల్లారా మీ యొక్క అనుమతిని నేను తీసుకుంటున్నాను. కావున ఈ హోమాన్ని ఆచరిస్తున్నాను. మాకు హోమరక్షణను కల్పించి ఈ హోమము ద్వారా పుట్టినటువంటి శిశువుకు ఆయుస్సు, యశస్సు, వర్చస్సు, బలము, వృద్ధి చేకూర్చేటట్టుగా మీరు ఆశీర్వదించండి అని అక్కడ సంకల్పాన్ని చేసుకుని ఈ విధమైన మంత్రాలతో ఆహుతి ప్రమాణం వేయవలెను. అవి ఏమిటి ఆ ఆహుతులు అంటే అయం కలిం పదయంతగ్శ్వానమివోద్వృద్ధం అజాం వాసితామివ మరుతః పర్యాధ్వగ్ స్వాహ మరుద్భ్య ఇదం నమమ షండేరథ షండికేర ఉలూఖల చ్యవనో నశ్యతాదిత స్వాహ మరుద్భ్య ఇదం నమమ అయషండో మర్క ఉపవీర ఉలూఖల చ్యవనో నశ్యతాదిత స్వాహ మరుద్భ్య ఇదం నమమ కేశినీశ్వలోమినీ ఖజాపోజోపకాశినీ అపేత నశ్యతాదిత స్వాహ మరుద్భ్య ఇదం నమమ మిశ్రవాససః కౌబేరకారక్షో రాజేన ప్రేషితాః గ్రామగూంసజానయో గచ్చంతి ఇచ్ఛంతో పరిదాకృతాన్ స్వాహా అగ్నయ ఇదం నమమ ఏతాన్ ఘ్నతైతాన్ గృహ్ణీతేత్యయం బ్రహ్మణస్పుత్రః తానగ్నిః పర్యసరత్తానింద్రస్తాన్ బృహస్పతిః తానహం వేద బ్రాహ్మణ ప్రమృశతః కూటదంతాన్ వికేశాన్ లంబనస్తనాన్ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య ఇదం నమమ. ఇక్కడ నక్తంచారిన ఉరస్పేశాన్ చూలహస్తాన్ కపాలపాన్. చరాచర జీవులు అనేకముగా, నిశాచరులు, తర్వాత ఉదయం తిరిగేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా చరాచరులు అనేటువంటి శబ్దముతో మనం వ్యవహరిస్తూ ఉన్నాం. నిశీథచారిణీ స్వసాసంధినా ప్రేక్షతే కులం యా స్వపంతం బోధయతి యస్యై విజాతాయాం మనః తాసాం త్వం కృష్ణవర్త్మనే క్లోమానగో హృదయం యకృత్ అగ్నే అక్షేని నిర్దహ స్వాహా అనేటువంటి మంత్రముల చేత ఉదయము, రాత్రి, మధ్యకాలములో చరాచర జీవులు ఏవైతే తిరుగుతూ ఉన్నాయో వాటి ద్వారా మీకు కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఈ పుట్టినటువంటి శిశువుకు అవ్యాహతముగా అనేకమైనటువంటి ఆయుర్వర్చో యశో బలాభివృద్ధి జరగాలి అనేటువంటి గొప్ప కార్యము చేత బోధాయన మహర్షి, ఆపస్తంభ మహర్షి, ఆశ్వలాయన మహర్షి, కాత్యాయన మహర్షి, పైప్పలాదుడు, శౌనకుడు, రానాయనీయుడు, జైమిని అనేటువంటి ఋషులు అనేకముగా ప్రోక్తాన్ని చేసి మనకు ఈ జాతకర్మ అనేటువంటి సంస్కారాన్ని మనకు అందించినారు.
కాలగర్భంలో అనేకమైనటువంటి సంస్కారాలు జరిగిపోయినా కరిగిపోయినా కొన్ని వైదిక ధర్మాలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో ఈ శిశువుకు ప్రప్రథమంగా తనంతర తాను ఆచరించేటువంటి కర్మని అమంత్రకంగా కూడా ఆచరిస్తూ ఉంటారు. దానినే పురిటి మైల అని అంటున్నాం. మృతకం జన్మసూతకం. ఈ పురిటి మైల పట్టేటువంటి విధానము కూడా మనకు చెప్పబడ్డది. దశాహేన సపిండ్యాస్తు శుద్ధ్యంతి ప్రేతసూతకే త్రిరాత్రేణ సకుల్యాస్తు స్నాత్వా శుద్ధ్యంతి గోత్రజాః చతుర్థే దశరః ప్రోక్తం సప్తమే చ దినత్రయం దశమే స్నానమాత్రం హి మృతకం జన్మసూతకం. గరుడ పురాణంలో 13వ అధ్యాయంలో ఈ సూతక విధానమంతా కూడా చెప్పబడ్డది. సూతకము అంటే ప్రేతత్వం వచ్చినప్పుడు వచ్చేటువంటి సూతకమే సూతకం కాదు. మృతకం జన్మసూతకం. మైల ప్రతీది కూడా సూతకం అనేటువంటి వ్యవహారంతో వ్యవహరించబడుతూ ఉంది. అందులో ఈ సూతక లక్షణం ఏ విధంగా పట్టాలి అంటే త్రయః ప్రాంచస్త్రయః ప్రత్యంచ ఆత్మా సప్తమః అని వేదస్మృతి యజుర్వేదం 7వ కాండలో చెప్పబడ్డది. త్రయః ప్రాంచః అనగా తండ్రి, తాత, ముత్తాత. ముత్తాత తండ్రి ఇక్కడ కూటస్థుడు అవుతున్నాడు. అక్కడి నుంచి 3 విధాలుగా మనం తీసుకున్నప్పుడు అక్కడ ఆత్మా సప్తమః ఉన్నటువంటి వాడు 7వ పురుషుడు అవుతున్నాడు. ఈ విధముగా సూతకాన్ని పట్టేటువంటి విధానం మృతకం జన్మసూతకం అని మనకు పురాణాలు, వాంగ్మయాలు, ఇతిహాసాలు అనేకముగా అందించినాయి. ఆ విధముగా ఎన్ని రోజులు మైల పట్టాలి అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే సాపిండ్యులు, సాకుల్యులు, సాగోత్రులు అని 3 విధాలుగా విభజించారు. సాపిండ్యులు 10 రోజుల సూతకాన్ని పట్టాలి. సాకుల్యులు 3 రోజులు, సగోత్రజులు స్నానముతో శుద్ధి కాబడతారు. 7 తరాలు అనగా 7 తరాలను లెక్కించేటువంటి విధానం పూర్తిగా కూడా మనకు యజుర్వేదంలో 7వ కాండలో ఇప్పుడు చెప్పినటువంటి మంత్రము ద్వారా మనకు చెప్పబడుతోంది. ఆ విధముగా 3 తరాలు ఉన్నటువంటి వాళ్లకు పూర్తిగా 10 రోజులు అని, 4వ తరము నుండి ఒక్కొక్క తరానికి ఒక్కొక్క రోజుగా తగ్గించబడి 7వ తరం వచ్చేసరికి 3 రోజుల జాతాశౌచము కానీ మృతాశౌచము కానీ, 8వ తరానికి 9వ తరానికి ప్రహరద్వయం అనగా 2 పూటలుగా, ఆ తర్వాత స్నానముతో గోత్రజులుగా మారి వారు శుద్ధి అవుతారు అని మనకు ఈ గరుడ పురాణం 13వ అధ్యాయం ఈ విధముగా చెప్పబడ్డది. వేద ప్రమాణం, వైదిక ప్రమాణం, పురాణ ప్రమాణము ద్వారా మనిషి ఆచరించేటువంటి విధానాల్లో నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానాలు కూడా జాతకర్మకు సంబంధించి ఈ విధముగా తెలియజేయబడ్డాయి. కావున ఈ జాతకర్మ సంస్కారం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మరొక ధారావాహికలో ఇంకొక సంస్కారం గురించి తెలియపరుస్తామంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.